హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 50,000 కోట్ల పెట్టుబడితో పెట్టనున్న సంస్థ. మన డేటా ఇక్కడే భద్రం. సుమారు 25,000 మందికి ఉపాధి. ఇది కథ యువత కోరుకునే అభివృద్ధి, ప్రజలు కోరుకునే అభివృద్ధి, చదువుకునే యువత, నిరుద్యోగులు కోరుకునే అభివృద్ధి. ఇదే కదా. ఇటువంటి కంపెనీలు వస్తేనే కదా యువతకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ లాభాలు చేకూర్చేది. ఇది కదా ఒక నాయకుడి లక్షణం, అభివృద్ధి చేసే లక్షణం. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుంది. ఈ సంస్థ సుమారు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గిగ్ వాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అధికారులు అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. గూగుల్ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమల వాణిజ్య మంత్రి శాఖకు చెందిన ఇన్వెస్టర్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. గూగుల్ ప్రతిపాదన గేమ్ చేంజర్ కానుంది. ప్రపంచానికి డిజిటల్ హబ్గా దేశానికి గుర్తింపు వస్తుందని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక స్వయం సంస్థ ఇన్వెస్టర్ ఇండియా పేర్కొంది. ఆ సంస్థ చేసిన పోస్టుతో ప్రపంచం దృష్టి ఇప్పుడు ఏపీపై పడింది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఏఐ వర్క్లను పర్యావరణ సంస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడనుంది. పరిశ్రమలు, స్టార్టప్లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మన డేటా భద్రం. విశాఖ డేటా సెంటర్లో ఏర్పాటైతే మన దేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది. దీనివల్ల డేటా దొంగతనం అనే భయం ఉండదు. అంతర్జాతీయ బ్రాండ్ పెంచేందుకు 3 సబ్ మైనర్ కేబుల్ సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే డేటా సెంటర్ అనుసంధిస్తుంది. ముంబైలో గూగుల్కి చెందిన సర్వర్లు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్ర మార్గమున కేబుల్ తీసుకోవడం సులువు. డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవడం సాధ్యమవుతుంది. డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్ద ఎత్తున నీరు అవసరం. అందుకే గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది. సుమారు 25,000 మందికి ఉపాధి. ఐటీ రంగం నుంచి 2 కోట్లు పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుంది అంచనా. ఈ లెక్కన గూగుల్ సంస్థ పెట్టే పెట్టుబడి సుమారు 50,000 కోట్ల పెట్టుబడి ఆధారంగా సుమారు 25,000 మందికి దశల వారీగా ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది అంచనా. పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. తీరం దగ్గరే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. డేటా సెంటర్ కోసం పునరుత్పత్తిగా విద్యుత్తును ఉపయోగించాలని గూగుల్ నిర్ణయించింది.